హలో నమస్తే. గత బడ్జెట్‌లో పోయినసారి బడ్జెట్ వచ్చినప్పుడు, అప్పుడు కేంద్ర ప్రభుత్వం మూడోసారి ఫార్మ్ అయింది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయం కోసం ఎలాగైనా సరే ఆయన్ని కన్విన్స్ చేయటానికి కొన్ని వరాలిచ్చారు ఆంధ్రప్రదేశ్‌కి. ఇప్పుడు 25, 26 బడ్జెట్ రాబోతుంది. ఈ 25, 26 బడ్జెట్ అప్పుడు కూడా ఇప్పుడు ఫ్రెష్‌గా చంద్రబాబు నాయుడు గారు కొన్ని డిమాండ్స్ పెట్టారట కేంద్ర ప్రభుత్వంతోటి. సరే కేంద్ర ప్రభుత్వంతో డిమాండ్ పెట్టి ఇదిగోండి రాష్ట్రానికి ఇది కావాలి ఇవ్వండి అని అడగటం వేరు, అక్కడ పోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి అడగటం వేరు. ఓకే, అక్కడికి వెళ్ళి జగన్ గారి పేరు ప్రస్తావన వచ్చిందంట వాళ్ళ దగ్గర. సరే చూద్దాం వీళ్ళేమడిగారనంటే, అసలు గతంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ ఫస్ట్ టైము తన 3 సార్లలో ఫస్ట్ టైం బీజేపీకి మెజారిటీ రాకుండా దిస్ ఈజ్ ఫస్ట్ టైం అనమాట. అంటే గతంలో ఎప్పుడైనా సరే వాళ్ళు పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఎలియన్స్ మీద డిపెండ్ అయ్యాల్సి వచ్చింది. నరేంద్ర మోడీ గారు తన 25 సంవత్సరాల చరిత్రలో ఎలియన్స్ మీద డిపెండ్ అవటం ఇది ఫస్ట్ టైం. 25 సంవత్సరాలు ఆయన, అంటే ముఖ్యమంత్రిగా ఒక 10 ఇయర్స్, ప్రధానమంత్రికి ఇది మూడోసారి కదా. ఈ 25 ఇయర్స్లో ఆయన ఎలియన్స్ మీద డిపెండ్ అవటం ఇది ఫస్ట్ టైం అనమాట. ఈసారి ఇంతవరకు కూడా ఆయన ఫుల్ మెజారిటీతోనే ఆయన అడ్మినిస్ట్రేషన్ చేశారు. కాబట్టి ఆయన కొద్దిగా కష్టంగానే ఉంది నిజం చెప్పాలంటే నరేంద్ర మోడీ గారికి. ఇప్పుడు పోయిన బడ్జెట్లో వాళ్ళు ఏం చేశారంటే, తెలుగుదేశానికి 16 ఎంపీ సీట్లు ఉన్నాయి, ప్లస్ ఆర్జేడీ బీహార్కి ఒక 12 సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరినీ ఎలాగైనా సరే మచ్చగా చేసుకోవడానికి, మభ్యపెట్టుకోవడానికి సబ్కా సాత్ అనేటువంటి ప్రోగ్రాం తోటి వాళ్ళు ఎలాగైనా వాళ్ళిద్దరిని వరాలు ఇచ్చారు. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి 50,000 కోట్ల రూపాయలు ఆర్ 4% ఆఫ్ జీడిపి అని అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి మేము 50,000 కోట్ల రూపాయల అసిస్టెన్స్ అని ఇస్తాము, లేదంటే 4% ఆఫ్ జీడిపి ఆంధ్రప్రదేశ్కి మేము కేటాయిస్తామన్నారు అనమాట. అది కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఈ 50,000 కోట్ల రూపాయలు చాలా ఇంక్లూడ్ అయినాయి. పోలవరం ప్రాజెక్టు, అమరావతికి సంబంధించినవి, దాంట్లో 15,000 కోట్ల రూపాయలు అవుట్ సోర్సింగ్ ద్వారా 15,000 crores లోన్ అరేంజ్ చేస్తాము అమరావతికి. మ్యూటిలేటరల్ ఏజెన్సీస్ ద్వారా మేము డబ్బులు ఇప్పిస్తామని. సరే ఏదైనా వాళ్ళు తిప్పలు పడి 50,000 కోట్ల రూపాయలు ఆర్ 4% ఆఫ్ జీడిపి అనేది గతంలో వాళ్ళు బడ్జెట్ ఇచ్చింది పోయిన బడ్జెట్లో. అంతేకాకుండా ఇది ఒక కొప్పర్తి, ఓర్వకల్ దగ్గర విశాఖపట్నం, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా ఇస్తా ఉన్నారు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కొన్ని పెట్టాలి వాళ్ళు. అదే ఈ మొన్న ఓపెన్ చేసినటువంటి విశాఖపట్నం రైల్వే జోన్ ఒకటి, ఈ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇవన్నీ కూడా రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం పెట్టాలన్నమాట. సో అంతేకాకుండా రాయలసీమకి, నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్కి ఏదో కొద్దిగా హెల్ప్ ఇచ్చారు లాస్ట్ టైం గత బడ్జెట్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రెష్గా కొన్ని డిమాండ్స్ పెట్టారట. ఈ డిమాండ్స్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారని రాశారనమాట వీళ్ళు. ఆయన మెన్షన్ చేశాడట నెగిటివ్గా జగన్ గారి గురించి. ఆయన ఏమన్నారట, ఇద్దరిని కలిశాడు. ఒకటి ప్రధానమంత్రి గారిని కలిశాడు, 2 ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని పయ్యావుల కేశవ్ గారు కలిశారనమాట డిమాండ్స్ లిస్ట్ తోటి. ఇప్పుడు 2025, 26 బడ్జెట్ రాబోతుంది. దానికి సంబంధించి పోయిన బడ్జెట్ ఏంటంటే వీళ్ళని నమ్మించడానికి ఇచ్చిన బడ్జెట్. ఇప్పుడు వీళ్ళు పోకుండా చూసుకోవాలి అనేది. ఇప్పుడు ఈ బడ్జెట్ ఏంది, వీళ్ళు పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు సాటిస్ఫై కాకపోతే పడగొడతారని భయం ఉండేది. ఓకే, అదొకటే. సరే బీహార్ కంటే మన ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఇస్తారు, ఎందుకంటే ఇప్పుడు వచ్చే బడ్జెట్లో ఇది ఎలక్షన్స్ రాబోతున్నాయి. బీహార్లో అక్టోబర్ నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో బీహార్కి ఆంధ్రప్రదేశ్ కంటే ఆబ్వియస్లీ ఎక్కువ ఇస్తారు వచ్చే బడ్జెట్లో. బట్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారు కొన్ని పెట్టారట, డిమాండ్స్ పెట్టారట. అవేంటి అంటే, స్పెషల్ అసిస్టెన్స్ టు ది స్టేట్ ఒకటి అడిగారట.
ఈ స్పెషల్ అసిస్టెంట్స్ అడిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాడట. ఏమని? మీరు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అనేవి మీరు ఇచ్చారు కదా, అవి 5 ఇయర్స్కి వాడాలి. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అనేవి జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాలకే అవగొట్టాడు, నాకు చాలా కష్టంగా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేసి, రాష్ట్రానికి కావాలంటే మీరు బడ్జెట్ తెచ్చుకోవాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పి ఆయన 3 సంవత్సరాలకే అవగొట్టాడని కేంద్రంలో చెప్పి తెచ్చుకోవటం ఏంది అనేది ఏమో మరి. ఓకే, ఇతను రాసిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలకే రెవెన్యూ గ్రాంట్స్ అనేవి అవగొట్టేశాడు, 5 ఇయర్స్కి మీరు వాడాలి కదా, ఇప్పుడు నాకు చాలా కష్టం ఉంది, రెవెన్యూ గ్రాంట్స్ మొత్తం అయిపోయినాయి కాబట్టి, రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అయిపోయినాయి కాబట్టి మీరు స్పెషల్ అసిస్టెన్స్ ఇవ్వండి అని ఒకటి అడిగారట. ఇది రెండోది కూడా జగన్మోహన్ రెడ్డి మీరు కంప్లైంట్ చేశారు. ఏంది? 94% సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేశాడు, ఇప్పుడు ఆ స్కీమ్లన్నీ కూడా ప్రాబ్లంలో పడ్డాయి, ఇప్పుడు నాకు అవన్నీ మీరు మళ్ళీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి అడిగాట. 94 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి మొత్తం వేరే స్కీములకి డైవర్ట్ చేశాట ఆ డబ్బులు మొత్తం అని వాళ్ళకి చెప్పి ఈయన డబ్బులు అడుక్కుంటున్నాడు అనమాట. రైట్. సరే, 94% కాదు 100% డైవర్షన్ అని ఎవరు చేశారు? ప్రజలకే కదా చేసింది. సరే, ఏదో ఈయన అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ మీడియా ముందు చెబుతున్నారు జగన్ అది చేశాడు, విధ్వంసం చేశాడు, అది ఇదని ఇక్కడ మీడియా ముందు, ఇక్కడ లోకల్కి అయితే చెబుతున్నారు. కేంద్రంలోకి వెళ్ళి అక్కడ జగన్ పేరు చెప్పి మీరు బడ్జెట్ అడుక్కోవడం అనేది ఇంక వాళ్ళకే తెలియాలి. ఇక మూడోది, ఈ మెటల్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్పెషల్ అసిస్టెన్స్ రా మెటీరియల్ ప్రొవైడ్ చేయమని చెప్పి బడ్జెట్లో పెట్టమని అడిగారట పోయి ప్రధానమంత్రి గారిని. నాకు ఇప్పటికీ అర్థం కాల. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి నిన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభలో కానీ, అంతకుముందు పార్లమెంట్లో కానీ అసలు ఎక్కడ కూడా విశాఖపట్టణానికి సంబంధించిన విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, దాని గురించి ఎక్కడ వీళ్ళు ప్రస్తావించట్లేదు, బడ్జెట్లు అడగట్లేదు. పోయి ఈ మెటల్ స్టీల్ ప్లాంట్ ఇవ్వండి, రివర్ లింక్ ప్రాజెక్టులకి ప్రైవేటైజేషన్కి ఇస్తున్నాము, టోల్ గేట్లకి ప్రైవేటైజేషన్కి ఇస్తున్నాము, ప్రైవేట్ వాళ్ళ కోసం పనిచేస్తున్నారు. కానీ వీళ్ళు మరి విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఏమైంది మనకు తెలియదు. ఓకే, అదే మనం ఓటేయటం, ప్రైవేట్ వాళ్ళకి పనులు చేయటం, వీళ్ళు ఎంత చేసేది. ఓకే, ఈయన పయ్యావుల కేశవ్ గారు ఎఫ్ఎం సీతారామన్, ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారిని కలిశారట. ఆయనకి పెట్టిన కొన్ని డిమాండ్స్ బయటకు వచ్చినాయి, పయ్యావుల కేశవ్ గారు పెట్టింది. ఈయన అడిగిందంటే రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్కి 2025-26కి రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్కి బడ్జెట్లో పెట్టమని అడిగారట. ఇప్పుడు ఈ కృష్ణా రివరు, పెన్నా రివరు, వంశధార, ఈ యొక్క 3 రివర్స్ని లింక్ చేసి ఒక చోట స్టోర్ చేసి వాటర్ని అక్కడి నుంచి రాయలసీమకి, సౌత్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్కి పంపించాలి అనేటువంటి ఒక ప్లాన్ మన చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు కదా. వాటర్లో అదే వాటర్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాము, విజిబిలిటీ ఫండ్ మేమే ఇస్తాము, ఈ ప్రాజెక్ట్స్ అడిగారు అంటే ప్రపోజల్ పెట్టారులేండి ఆయన. నార్త్ ఇండియాలో ఛత్తీస్గఢ్లో ఆ ప్రాజెక్ట్ ఉంది కదా, శివనాథ్ రివర్ కనుక ప్రైవేటైజేషన్కి ఇచ్చి వాళ్ళు మొత్తం రోడ్ల మీద అడుక్కు తిన్నారనమాట. అందరూ నీళ్ళ కోసం అడుక్కు తిన్నారు, ప్రైవేట్కి ఇచ్చి శివనాథ్ రివర్ని. అదేదో అడిగారు మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు మరి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఏందో మనకు తెలియదు, క్లారిటీ రావాలి దాని గురించి, వీళ్ళ ప్లాన్ ఏంటనేది. అదే కాకుండా రాజస్థాన్ వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేసింది ఏది, 11 రివర్స్ని మేము ఇంటర్లింకింగ్ చేయడానికి ఫండింగ్ ఇస్తామని. ఇప్పుడు వాళ్ళేం ప్రైవేటైజేషన్కి ఇవ్వలేదు కదా రాజస్థాన్ వాళ్ళు గవర్నమెంట్ ప్రాజెక్టులు కట్టుకుంటున్నారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అడిగారు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అడిగినప్పుడు మరి మళ్ళీ ప్రైవేట్కి ఎందుకు ఇస్తున్నారు ఈ రివర్లు మొత్తం? ఏదో ఇదంతా ఓకే. కేశవ్ గారు ఇంకోటి అడిగిందంటే 90:10 ఫండింగ్ ప్యాటర్న్లోనే స్పాన్సర్డ్ స్కీమ్స్ మొత్తం రావాలి అన్నారట. ఈ పూర్వోదయ స్టేట్స్ మొత్తానికి 90:10 వస్తున్నాయి కదా. నాకు తెలిసిన వరకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్లన్నీ 90:10 వస్తాయి. మరి స్పెషల్గా ఎందుకు అడిగాడో నాకైతే తెలియదు. మరి మనకేమన్నా ఎక్కువ ఇస్తున్నారేమో. ఓకే, ఇప్పుడు పూర్వోదయ స్టేట్స్ అని ఒక 5 స్టేట్స్ ఉన్నాయి కదా,
ఒడిస్సా, బీహార్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్. ఈ 5టికి మరి 90:10లోనే వస్తున్నాయి గతంలో. వీళ్ళు స్పెషల్గా ఎందుకు అడిగారు అనేది తెలియదు. సరే 90:10లో ఇవ్వమని అడిగారట. అంతేకాకుండా వియబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా మీరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వండి అన్నారట. దేనికి? రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, ఎయిర్పోర్ట్స్, పోర్టులకి, మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ అని విజయవాడ, విశాఖపట్నానికి, వీటన్నిటికీ అఫ్కోర్స్ ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళే కడతారు. ఇప్పుడు మెట్రో రైల్ కానీ, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, డెవలప్మెంట్ ఆఫ్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ప్రైవేటైజేషన్ చేసినవే, గవర్నమెంట్ కట్టరు. ఓకే, వియబిలిటీ ఫండ్ ఇవ్వండి అని అంటే వాళ్ళకి నష్టం వస్తే మనం కొద్దిగా ఇవ్వాలి. ఇప్పుడు మన ప్రైవేట్ వాళ్ళు కట్టడం అని మనం డబ్బులు ఇవ్వటం, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వటం. ఇది వియబిలిటీ ఫండ్ అనేది అది ఒక పెద్ద స్కామ్ యాక్చువల్గా అది. ఓకే, సరే మనం ఇవ్వకపోతే వాళ్ళు రారు, మనకి డెవలప్మెంట్స్ రావు అంటారు. సరే ఏదో అది వేరే సంగతి, మనం మాట్లాడదాం. ఇంకోటి 5 టెక్స్టైల్ క్లస్టర్స్ ఫర్ ఏపీ కీపింగ్ ఇన్ వ్యూ. చాలామంది వీవర్స్ ఉన్నారని ఆంధ్రప్రదేశ్లో 5 టెక్స్టైల్ క్లస్టర్స్ పెట్టమని పయ్యవల్ కేశవ్ గారు అడిగారట. ఇంక మరి గత బడ్జెట్లో 1,00,000 కోట్లు అడిగితే 15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చారు కదా. గత బడ్జెట్లో 1,00,000 కోట్లు అడిగారు వీళ్ళు డిమాండ్, 15,000 కోట్ల రూపాయలు అప్పిచ్చి చేతులు దులుపుకున్నారు కదా ఫస్ట్ బడ్జెట్లో. మరి ఈ బడ్జెట్లో ఏం చేస్తారో తెలియదు. ఇవన్నీ పెట్టారనమాట డిమాండ్స్. మరి ఇవన్నీ కాలువలు, రివర్స్, ఎయిర్పోర్ట్స్ అన్ని ఇచ్చారు అని డిమాండ్ పెట్టారు. వాళ్ళు ఏదో హ్యాండ్ కర్చీఫ్ కొనిపెట్టి పంపిస్తారేమో, చూడాలి వాళ్ళు ఇస్తారా లేదనేది బడ్జెట్ అనౌన్స్ అయినప్పుడు తెలిసింది. థ్యాంక్ యూ.